హాయ్, ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. మీ ముందుకు క్రియేటివ్ క్రిస్టియన్ యానిమోజీ ఛానల్ ద్వారా రావడానికి ప్రభు కృప చూపించారు. మా ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. కృపక్క కృపక్క ఏంటి కృపక్క, ఏ విషయం గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. కృపక్క స్వాతి, నువ్వా? రామా, కూర్చో. ఏంటక్క మరి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? అబ్బే ఏమీ లేదురా. ఏమీ లేకపోతే నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచినా ఎందుకు పలకలేదు? ఓ అదా, నేను ఒక ఆయన గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులను విన్నాను. అప్పటి నుండి ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే నువ్వు పిలిచిన పిలుపు నాకు వినబడలేదు. పర్వాలేదులే అక్క. ఇంతకీ ఎవరైనా నిన్నెంతగా ఆలోచింపజేసినా ఆయన కోసం నువ్వు ఏం విన్నావో నాకు చెప్పక్క. తప్పకుండా చెప్తాను స్వాతి. ఆ ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి నేను తెలుసుకున్న విషయాలను అందరికీ ఎలా షేర్ చేయాలో అనే ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అయితే అది నీతోనే షేర్ చేయడం మొదలు పెడతాను. ప్రపంచంలో కొంతమంది మహానుభావులు అనేకులకు కొన్ని విషయాల్లో ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అయితే ఈయన మన క్రైస్తవ సమాజానికి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అని చెప్పడానికి అతిశయిస్తున్నాను. ఆయన పేరు విలియం మెక్ఫర్సన్. ఏం పేరు? మళ్ళీ ఒకసారి చెప్పక్క. విలియం మెక్ఫర్సన్. విలియం మెక్ఫర్సనా? విలియం మెక్ఫర్సనే. ఆయన 1863లో అమెరికాలోని డెన్వర్ అనే ప్రాంతంలో క్వారీలో పనిచేసేవాడు. అక్కడ పెద్ద పెద్ద బండలను, కొండలను బాంబులతో అనగా డైనమైట్స్ తో పేల్చి వాటిని చిన్న చిన్న రాళ్లుగా చేసి కన్స్ట్రక్షన్ వర్క్ నిమిత్తం పంపించేవాడు. ఈ డైనమైట్స్ ద్వారా కొండలను పేల్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకని ఈ వర్క్ లో చాలా జాగ్రత్తగా ప్రతిదీ గమనిస్తూ పని చేయాలి. అయితే ఒకరోజు ఈ విలియం మెక్ఫర్సన్ కొండలను డైనమైట్స్ తో పేల్చే క్రమంలో ఏదో అనాలోచితంగా డైనమైట్ ని సెట్ చేసి దూరంగా వచ్చేలోపే అది పేలిపోయింది. అమ్మో, అతనికి ఏమైనా జరిగిందా అక్క? అది పేలిపోగానే ఆయన 2 చేతులు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అతని ముఖం కూడా కాలిపోయింది. అక్కడ ఉన్న వారందరూ అతన్ని హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అలా తీసుకువెళ్లే లోపే అతనికి కలిగిన గాయాల వలన అతను చనిపోతాడని అనుకున్నారు, కానీ ప్రాణాలైతే నిలబడ్డాయి. అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ అందించిన వైద్య సేవలను బట్టి ఆయన అయితే బ్రతికాడు. కానీ ఆ బ్లాస్ట్ వల్ల ఆయన 2 చేతులు 2 కళ్ళను పూర్తిగా కోల్పోయాడు. అయ్యో, చాలా బాధాకరమైన పరిస్థితి. అవును స్వాతి. అలాంటి పరిస్థితిలో అతనికి నాన్నవారు ఎవరూ లేక, ఓదార్చేవారు లేక, ఏంటి నా పరిస్థితి అంటూ ఒంటరిగా మూలుగుతూ ఏడ్చేవాడు. అలాంటి సమయంలో ఎన్నో ప్రశ్నలు తన్ను వెంటాడుతూ ఉండేవి. అలా కొన్ని నెలలు హాస్పిటల్ బెడ్ మీద బాధపడ్డాడు. కొన్ని దినాలకు అతని గాయాలు మానిన తరువాత అతనికి నాన్నవారు ఎవరూ లేరని ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. అయితే అక్కడికి వెళ్ళాక అతని లైఫ్ టర్న్ అయింది. అవునా? ఎలాగక్క? అక్కడికి ఒక ఆమె ప్రతిరోజు వచ్చి 10 నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉండేది. ఆ బైబిల్ గ్రంథంలోని మాటలు అతను వింటున్నప్పుడు అతనికి ఎంతో ఆదరణ, ఓదార్పు, నెమ్మది, ధైర్యం కలిగేవి.
అప్పుడు ఆయన, నేను ఈ మాటలు 10 నిమిషాలు వింటేనే అవి నన్ను ఎంతో బలపరిచాయి. కాబట్టి ఈ 10 నిమిషాలు మాత్రమే కాదు గాని ఇంకా ఎక్కువసేపు ఆ మాటలు వినాలని అనుకున్నాడు. అతనికి అంత ఎక్కువసేపు మరి ఎవరు చదివి వినిపిస్తారు? ఆయన చదువుకుందామంటేనేమో ఆయనకు కళ్ళు లేవు. మరి కనీసం ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అప్పట్లో లేదు. కానీ ఆయనకు రోజు రోజు ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వింటున్నప్పుడు ఇంకా ఎక్కువగా చదవాలన్న ఆసక్తి పెరిగేది. అయితే అప్పటికే లూయిస్ బ్రెయిలీ అనే వ్యక్తి అందుల కోసం ఒక లిపిని కనిపెట్టాడని తెలుసుకొని దానిని నేర్చుకోవాలనుకున్నాడు. ఆ బ్రెయిలీ లిపి బొడిపెలుగా ఉంటుంది. అయితే అది నేర్చుకోవాలి అంటే దానిని తాకి స్పర్శతో నేర్చుకోవాలి. కానీ అలా తాకి నేర్చుకోవడానికి ఆయనకు 2 చేతులు లేవు. కానీ ఆసక్తి మాత్రం ఉంది. అలాంటప్పుడు ఎవరో పెదాలతో బ్రెయిలీ నేర్చుకున్నారని తెలుసుకొని నేను కూడా ఎలాగైనా పెదాలతో బ్రెయిలీ నేర్చుకోవాలని మొదలుపెట్టాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల అతని పెదాలు కూడా స్పర్శను కోల్పోవడంతో ఆ బ్రెయిలీని తాకుతున్నప్పుడు అది అతనికి అర్థమయ్యేది కాదు. అయినా బైబిల్ చదవాలన్న పట్టుదల మాత్రం ఏమాత్రం తగ్గేది కాదు. అదే పట్టుదలతో బ్రెయిలీని నేర్చుకున్నాడు. ఎలా అంటే ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు చెయ్యలేని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ విలియం మెక్ఫర్సన్ తన నాలుకతో బ్రెయిలీ నేర్చుకున్నాడు. ఓ మై గాడ్. అలా నాలుకతో బ్రెయిలీని నేర్చుకొని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతను తన నాలుక స్పర్శతో ఒక్కొక్క అక్షరాన్ని తాకుతున్నప్పుడు అర్థం చేసుకొని గుర్తుపట్టగలిగాడు. అప్పుడు ఎంతో సంతోషంతో ఒక్క అధ్యాయం చదవడానికి ఎన్ని గంటలు రోజులు పట్టినా పర్వాలేదు, ఇంకా నేను నా అంతటా ఈ గ్రంథాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని అనుకొని ఎంతో పట్టుదలతో తన జీవిత కాలంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు నాలుకతో బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసి చరిత్రకెక్కిన మహనీయుడు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన నిజంగా చాలా గ్రేట్ అక్క. అవును స్వాతి, మనం చదువుండి, కళ్ళుండి, జ్ఞానముండి, టైం ఉండి కూడా బైబిల్ చదవాలంటే ఎన్నో కారణాలు చెప్తాం. కానీ ఆ విలియం మెక్ఫర్సన్ మాత్రం కళ్ళు లేవు, చేతులు లేవు, బ్రెయిలీ రాదు, అయినా బైబిల్ చదవాలన్న ఆసక్తి అతని నాలుకతో బ్రెయిలీ నేర్చుకునేలా చేసింది. అదే నాలుకతో ఒకసారి 2 సార్లు కాదు కానీ 4 సార్లు బైబిల్ పూర్తిగా చదివేలా చేసింది. బ్రెయిలీ లిపి సాఫ్ట్గా ఉండదు, బొడిపెలుగా ఉంటుంది. అలాంటి బొడిపెలుగా ఉన్న ఆ బ్రెయిలీని ఎక్కువసేపు నాలుక బయట పెట్టి చదువుతుంటే కొన్నిసార్లు విపరీతమైన బాధ, నొప్పి కలిగేవి. ఇంకా నాలుక కొట్టుకొని పోయేది, హార్డ్ అయిపోయేది. మరి కొన్నిసార్లు అయితే రక్తం కారేదంట. అయినా మానక 4 సార్లు బైబిల్ చదవడం మామూలు విషయమా? అమ్మో, అస్సలు మామూలు విషయం కాదక్క. మరి మనలో కొంతమంది అయితే చదువు వచ్చి, జ్ఞానం ఉండి, ప్రభువుని ఎరిగి, రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఒక్కసారి అయినా బైబిల్ గ్రంథాన్ని చదవని వారు ఉన్నారు. కానీ ఈ విలియం మెక్ఫర్సన్కు 2 కళ్ళు లేవు, 2 చేతులు లేవు, బ్రెయిలీ రాదు. అది నేర్చుకోవడానికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు. అయినా బ్రెయిలీని నాలుకతో నేర్చుకొని కళ్ళున్న, చదువున్న మనందరం సిగ్గుపడే విధంగా నాలుకతో 4 సార్లు బైబిల్ చదివిన గొప్ప వ్యక్తి, విశ్వాస వీరుడు. అందుకనే ఈయన గురించి నేను అనేకులకు షేర్ చేయాలనుకున్నాను. కొంతమంది అయినా ఈయన గురించి తెలుసుకున్నాక ప్రేరణతో ప్రభు యొక్క చిత్తాన్ని తెలియజేసే
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవడానికి ప్రేరేపించబడతారేమోనని చిన్న ఆశ మరియు ఆలోచన. నీ ఆలోచన మంచిదేనక్క. నేను నీకు సహకరిస్తాను. మనం కొంతమందినైనా పురుకొల్పి దేవుని వాక్యం వైపు అడుగులు వేద్దాం. సరే స్వాతి.